నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, ఫేస్ రీడర్ అండ్ పామిస్ట్. ఇప్పుడు ముఖ్యంగా జాతకం చెప్పేటప్పుడు గోచార ఫలంగా ముఖ్యంగా గురువు యొక్క గోచారము, రాహు యొక్క గోచారము, శని యొక్క గోచారము చూసుకుంటాం. ఈ మూడిటి యొక్క గోచారం ప్రకారంగానే జనరల్గా అందరి యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యము ఈ మూడు గ్రహాల యొక్క అంటే అది చాలా టైము ఒకే రాశిలో ఉంటుంది కాబట్టి దాని గోచారం ప్రకారంగానే జీవితం డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ నుంచి అంటే 21 ఆగస్టు నుంచి దేవతల గురువైన బృహస్పతి వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే రాశిలోకి ఎంటర్ అవ్వటం ఒకటి, రాశిలో ఏ నక్షత్రం మీదుగా ట్రాన్సిట్ అవుతున్నాడు అన్నది కూడా చాలా ముఖ్యం. ఈ మృగశిర నక్షత్రం ఎవరెవరికి ఏ ఏ నక్షత్రాల వారికి ఏ మిత్తతారో, సంపత్తారో, సాధనతారో ఈ కూడా వీటి మీద కూడా ఆధారపడి మీ జాతకం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఓవరాల్గా 12 రాసుల వారికి 12 లగ్నాల వారికి ఈ గురువు యొక్క మృగశిర నక్షత్రం రేపు మార్చి వరకు ఉంటుంది. ఇది చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది, ఏ ఏ రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది చెప్తాను. ఇప్పుడు ఈ గురువు వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలో 21/8 నుంచి ట్రావెల్ అవుతున్నాడు. వీళ్ళకి అంటే మేష రాశి కానీ మేష లగ్నము కానీ, సపోజ్ నాది నాది అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, మకర లగ్నం అంటే లగ్నము నుంచి చూసుకోవాలి, రాశి నుంచి చూసుకోవాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా లగ్నము నుంచి చాలా బాగా పనిచేస్తుంది. అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి ఒక్కొక్క లగ్నం ఉంటుంది. అందువల్ల వాళ్ళ లగ్నానికి చూసుకోండి, రాశికి చూసుకోండి. ఇప్పుడు మేషరాశి వారికి ఈ 9th లార్డ్ అండ్ 12th లార్డ్ అయినటువంటి గురువు, లగ్నాలార్డ్ కుజుడు, లగ్నాలార్డ్ అయినటువంటి కుజుడు మృగశిర నక్షత్రంలో, తర్వాత 8th లార్డ్ అయినటువంటి లార్డు యొక్క నక్షత్రంలో 2nd ప్లేసులో జూపిటర్ ఉన్నాడు. ఈ 2nd ప్లేసులో ఉండటం అనేది ఫైనాన్షియల్గా చాలా చాలా బాగా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఈ కుజ నక్షత్రంలో ఇప్పుడు ఉండటం వలన వీళ్ళకి ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ కలిసి వచ్చే అవకాశాలు, ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా సగంలో ఆగిపోయి ఉంటాయి కొంతమందికి, అలాంటిది రావటం కానీ జరుగుతుంది. ఎందుకంటే 9th లార్డ్ 8th లార్డ్ యొక్క 9th లార్డ్ 8th లార్డ్ 12th లార్డ్కి కనెక్షన్స్ ఉంటాయి. అందువల్ల వీళ్ళు ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ తీసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆగస్టు నుంచి టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఈ 12th ప్లేస్లో జూపిటర్ ఎప్పుడున్నా అంటే మేషరాశి కానీ మేష లగ్నం కానీ, ముఖ్యంగా 9th లార్డ్ అయినటువంటి గురువు 2nd ప్లేస్లో లగ్నాలార్డు యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్. ఫైనాన్షియల్గా చాలా ఎర్నింగ్స్ బాగా ఉంటాయి. సడన్ బెనిఫిట్స్ వచ్చే ఉంటాయి. సడన్గా షేర్ మార్కెట్ ఉందనుకోండి, షేర్ మార్కెట్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. షేర్ మార్కెట్కి కాంబినేషన్ వేరుగా ఉంటుంది. ఆస్ట్రాలజీ స్టాక్ మార్కెట్, నేను ఇదివరకు స్టాక్ మార్కెట్ గురించి చెప్పేవాడిని. ఇప్పుడు నేను పర్సనల్గా అడిగిన వాళ్ళకే చెప్తున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి సపరేట్ కాంబినేషన్స్ ఉంటాయి. అలా వచ్చిన వాళ్ళకే దాంట్లో లాభాలు వస్తాయి. ఇప్పుడు వీళ్ళకి షేర్ మార్కెట్ పెరగటం చాలా బాగా ఉంటుంది. ఈ నెల వరకు 28th వరకు జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్లో షేర్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి కుజ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ధైర్య సాహసాలు ఉంటాయి. ఎందుకంటే కుజుడు బలాన్ని ఇస్తాడు. తెలివితేటలతో కూడి ఏదైనా పని చేయాలంటే చాకచక్యంగా చేస్తారు. ఇప్పుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఓపెన్గా మాట్లాడతారు. ఓపెన్గా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మాట్లాడటం చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు అపోజిషన్ మీద
అంటే అపోజిషన్ అంటే ఏమీ లేదండి. సపోజ్ ఒక ఆఫీసులో బాస్ కింద పనిచేస్తున్నాను అనుకోండి, ఆయన అపోజిషన్ ఏం కాదు, కానీ ఆయనతో చాలా మిత్రత్వం ఉండటం, ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఉంటారు కదా, అపోనెంట్స్తో కూడా దే విల్ విన్ ద హార్ట్ ఆఫ్ ది అపోనెంట్స్ ఆల్సో. స్టూడెంట్స్ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఈ ఐటీ కంపెనీల్లో జాబుల కోసం, కొత్త జాబుల కోసం చూస్తూ ఉంటారు. వీళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు టైం అంతా చాలా బాగా ఉంది. వీళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే, రేపు అక్టోబర్ 28 నుంచి చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రైట్ టైం కాబట్టి వీళ్ళు టేకింగ్ గుడ్ డెసిషన్స్, చాలా మంచి, అంటే చాలా జాగ్రత్తగా, అంటే ఐడియాస్ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ ఆపర్చునిటీస్ రైట్ టైంలో వచ్చిన ఆపర్చునిటీస్ని మిస్ కాకుండా చేయగలిగితే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ పీరియడ్ అని చెప్పచ్చు. తర్వాత వృషభ రాశికి 8th లార్డ్ అండ్ 11th లార్డ్ అయినటువంటి గురువు ఈ వృషభ లగ్నంలోనే ఉన్నాడు, రాశిలోనూ లగ్నంలో ఉన్నాడు. ఈ గురువు ఈ 7th లార్డ్ అండ్ 12th లార్డ్ అయినటువంటి కుజుని యొక్క మృగశిర నక్షత్రంలో ఉన్నాడు. ఇది లగ్నంలో ఎప్పుడైనా కానీ జూపిటర్ రావటం అనేది చాలా చాలా మంచిది. అది కాక 11th లార్డ్ లగ్నంలో రావటం వలన దిస్ ఈజ్ 12th అండ్ 7 అంటే ఇది 12th లార్డ్, ఇది గురువు 7th అండ్ 12th లార్డ్, 11th లార్డ్, ఈ గ్రహాల మీద గురువు రావటం వలన దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ పీరియడ్. ఇది జూపిటర్ అనేది చాలా మంచి ప్లానెట్. వీళ్ళకి కూడా ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ముఖ్యంగా లగ్నాలార్డు ఇక్కడికి రావటం వలన కొంచెం మూన్ మీదుగా అక్కడ రావటం వలన కొంచెం అన్నీ ఉన్నా కూడా ఏదో కొంచెం లేనట్టుగా, కొంచెం ఏదో ఫీల్ అయినట్టుగా, ఎన్ని ఆస్తులున్నా ఏమున్నా ఏదో కొంచెం తక్కువైనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సపోజ్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండేటట్టయితే కన్సర్న్డ్ డాక్టర్ని కలుసుకుంటే చాలా మంచిది. ఏమీ అవ్వదు, ఏమైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఈజ్ దేర్. వాళ్ళు కనుక కొంచెం డాక్టర్స్ అడ్వైజ్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇది కూడా దశ మీద, అంతర్దశ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇది మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం చూసే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత న్యూ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సడన్గా చాలా మంచి ఆపర్చునిటీస్ సడన్గా కొంతమంది కలవటము, వాళ్ళ వల్ల మంచి బెనిఫిట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ముందు మ్యారేజ్ కానీ రిలేషన్షిప్, ఇప్పుడంతా ఏదో రిలేషన్షిప్ అంటారా, కొత్త రిలేషన్షిప్ ఉండటం కానీ మ్యారేజ్ అవ్వటం కానీ ఇలాంటి జరగటం జరుగుతుంది. ఈ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కుజ నక్షత్రంలో ఉన్నవాడు కాబట్టి కొంచెం ఆర్గ్యుమెంటేషన్ విత్ రిలేషన్షిప్తో ఆర్గ్యుమెంట్లు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఆర్గ్యుమెంట్స్ చాలా ఇబ్బంది. పెళ్ళైన వాళ్ళు కూడా అత్తమామలతో, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అత్తమామలతో ఈ గొడవలు పెట్టుకోకుండా, ఎందుకంటే కుజ నక్షత్రం కాబట్టి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అలాగే పార్ట్నర్షిప్లో ఉంటారు చాలామంది. పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు కూడా పార్ట్నర్స్తో గొడవలు పెట్టుకోకుండా, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా చూసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు టైం అలాంటిది, ఎందుకంటే 7th లార్డ్ అండ్ 12th లార్డ్, 7th అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఈ ఆపోనెంట్స్, అత్తమామలు వీళ్ళంతా కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోగలిగితే ఇది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా వీటికి అన్నిటికీ చివరిలో నేను రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ ప్రకారం మీరు చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. తర్వాత జెమిని రాశి కానీ, జెమిని లగ్నం కానీ, మిథున రాశి కానీ, మిథున లగ్నం కానీ, ఈ మిథున లగ్నం వాళ్ళకి 7th లార్డ్ అండ్ 10th లార్డ్ అయినటువంటి గురువు
సిక్స్త్ లార్డ్ అండ్ 11th లార్డ్ అయినటువంటి కుజుని యొక్క నక్షత్రంలో ట్రావెల్ చేస్తున్నాడు. దిస్ కాంబినేషన్ ఇస్ గుడ్ కాంబినేషన్. ఎందుకంటే 10th కి 11th కి 7th కి కాంబినేషన్ ఉంది. 7th అంటే పార్ట్నర్స్, అపోనెంట్స్, 11th అంటే లాభస్థానం. అందువల్ల మ్యారేజ్ కొత్తగా అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్న వాళ్ళకి, అబ్బాయిలకైతే కొంచెం కట్నం ఎక్కువ, ఎక్స్పెక్టేషన్ కట్నం కన్నా చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి పార్ట్నర్ దొరికే అవకాశం ఉంది. చాలా మంచి సౌమ్యమైన అమ్మాయి మనం మ్యారేజ్ ఒక రకంగా చేసుకోవాలని ఉంటే ఆటోమేటిక్గా అనుకోకుండా చాలా మంచి మ్యారేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దిస్ ఈస్ చాలా మంచి టైం. 6th లార్డ్ 11th లార్డ్ కూడా అయి ఉన్నాడు కాబట్టి, కాకపోతే 12th ప్లేస్లో గురువు సంచారం చేయటం వలన చాలామంది ఏమన్నా అనుకున్నా కూడా 12th ప్లేస్లో సంచారం చేయటం మంచి ఎక్స్పెండిచర్, అంటే అమ్మాయి పెళ్ళి ఎక్స్పెండిచర్ అవుతుంది. కాకపోతే అమ్మాయి పెళ్ళి లేకపోతే అబ్బాయిని ఫారెన్ పంపించడం, ఇలాంటి కొన్ని ఎక్స్పెండిచర్లు అయ్యే అవకాశాలు ఎక్కువ, అంటే మంచి కోసం జరిగే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం డబ్బులు అంటే రావాల్సినవి కొంచెం ఆగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఇప్పుడు చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి టైం. ఎందుకంటే కర్కాటక రాశి వారికి 5th లార్డ్, 6th లార్డ్, 9th లార్డ్ అండ్ 10th లార్డ్ 11th ప్లేస్లో లాభస్థానంలో ఉన్నాడు. ఈ లాభస్థానంలో ఉండటం అనేది చాలా, గురువు ఎప్పుడైనా కానీ 11 సంవత్సరాలకు ఒకసారి లాభస్థానానికి వస్తాడు. ఈ లాభస్థానం అనేది 11th ప్లేసు చాలా ధనాన్ని ఇస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి కొంతమంది అర్ధాష్టమ శని అని అది ఇది అంటారు, అష్టమ శని అని. అష్టమ శని అలాంటిది ఏం అక్కర్లేదండి. మీకు ముఖ్యంగా మీ జాతకములో గురువు యొక్క గోచారము, శని యొక్క గోచారము, రాహు యొక్క గోచారానికి మీ జాతకములో ఉన్న గురువుకి, రాహుకి, శనికి ఉన్న కాంబినేషన్లు చూసుకోవాలి. దిస్ ఈజ్ మీకు 11th ప్లేస్లో ఉండటం వల్ల, మీకు 6th లార్డ్ కూడా ఈ 11th ప్లేస్లో ఉండటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం. మీరందరూ కూడా ఎవరైనా సరే నాకు రాదు అనుకోకుండా ట్రై చేయండి. ఇప్పుడు విద్యార్థులైతే మంచి ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. జాబ్స్ కోసం ట్రై చేస్తే తప్పకుండా చాలా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా మంచి టైం. రేపు మార్చి వరకు మీరు బాగా కష్టపడండి. మీరు 3 గంటలు చదివేవాళ్ళు 4 గంటలు చదవండి, 18 గంటలు చదివేవాళ్ళు 19 గంటలు చదవండి. జనరల్గా మా టైంలో మేము కూడా 10 గంటలు 12 గంటలు చదివేవాళ్ళం. అలా చదువుతూనే జీవితంలో బాగా పైకి వస్తారు. స్టూడెంట్స్ ముఖ్యంగా ఇప్పుడు క్యాన్సర్ లగ్నం కానీ, క్యాన్సర్ అంటే కర్కాటక లగ్నము, కర్కాటక రాశి వారు బాగా చదవండి. మీరు చేయాల్సిన పనల్లా ఓన్లీ చదువు 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 చదువు. ఇప్పుడు ట్రాన్సిట్ కూడా చాలా బాగా ఉంది కాబట్టి శని, అష్టమ శని మిమ్మల్ని కష్టపడే గుణాన్ని ఇస్తాడు. ఎలాగూ గురువు చాలా బాగా ఉన్నాడు. కష్టపడటం వల్ల ఫలితం వస్తుంది. నథింగ్, కష్టపడ్డ వాళ్ళకే ఫలితం వస్తుంది. అదృష్టం కూడా ఉండాలి, కాకపోతే కష్టం కూడా పడాలి. కష్టపడ్డ వాళ్ళకే చాలా బాగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. మీరు బాగా కష్టపడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. మ్యారేజ్ కోసం కష్టపడే చూసే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. కొంతమంది ఈ మధ్యన అమ్మాయిలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వేసుకొని మ్యారేజ్లు డిలే అవుతున్నాయి. దీనికి ఇప్పుడు కర్కాటక లగ్నము, కర్కాటక రాశి అమ్మాయిలకు కూడా ఇప్పుడు మ్యారేజ్ అయ్యే అవకాశం. చాలామంది 94, 93 అట్టా పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం. చాలామంది అమ్మాయిలు దొరకట్లేదు అంటున్నారు, కానీ అమ్మాయిలకి చాలామంది అబ్బాయిలు దొరక్క చాలామంది ఇదిగా ఉంటున్నారు. అది ఇగో తగ్గించుకోండి. ఇది అప్రోప్రియేట్ టైం. ఈ అప్రోప్రియేట్ టైంలో గురువు అంటే దక్షిణామూర్తి హోమం చేయించుకోండి. ఇళ్లల్లో చేయించుకోవద్దు. ఎక్కడైనా క్షేత్రాలలో కానీ, మంచి దేవాలయాల్లో కానీ చేయించుకోండి. ఇళ్లల్లో చాలా అమౌంట్ అవుతుంది, అది వేస్ట్. దేవాలయమే.
అందుకని మన హైదరాబాదులో అయితే చాలా దేవాలయాలు దక్షిణామూర్తి, నా అడ్వైజ్ మీద చాలామంది దక్షిణామూర్తి చేసుకున్నారు. విశాఖపట్నంలో కూడా నా అడ్వైస్తో చాలామంది దక్షిణామూర్తిని పెట్టారు కొన్ని దేవాలయాలు. అలాగే ఆంధ్ర పల్నాడు ప్రాంతం వాళ్ళకి నరసరావుపేట చాలా మంచిది. అలాగే శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి ఉన్నాడు. గురువారం రోజున దక్షిణామూర్తి అభిషేకం చేస్తారు, చేపించుకోండి. దట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి 5th లార్డ్ 8th లార్డ్. 8th అనుకుంటే చాలామంది ఏదో అనుకుంటుంటారు. 8th అనగానే చాలా ఏదో ఇబ్బందులు వస్తాయి అది ఇది అని అనుకుంటారు. ఎప్పుడూ ఇబ్బంది పడద్దు, ఇబ్బందులు లేవు. 8th లార్డ్ ఆకస్మిక ధన లాభం ఇస్తాడు. ఆకస్మిక ధన లాభం ఇవ్వటం వల్ల మీకు ఈయన 10th ప్లేస్లో ఉన్నాడు. 10th ప్లేస్లో ఉండటం వల్ల సింహరాశి కానీ సింహ లగ్నానికి కానీ వాళ్ళు ప్లేస్ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్లేస్ మారటం, జాబుల్లో ట్రాన్స్ఫర్స్ అవ్వటం, ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేస్తే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక జాబు సపోజ్ భార్యాభర్త దూరంగా ఉంటే అది ట్రై చేస్తే వాళ్ళకి ఒక చోటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అబ్రాడ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైట్. తర్వాత ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యే వాళ్ళకి తప్పకుండా ఇంటర్వ్యూలో చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ 8th ప్లేసు 5th అండ్ 9th లార్డ్, దీనివల్ల మీకు ఇంటర్వ్యూస్ వచ్చే అవకాశాలు చాలా చాలా బాగా ఉన్నాయి. అందువల్ల మీరు ఇక్కడ సింహరాశి వారికని ఏ రాశి వారైనా ఏ లగ్నం వారైనా దక్షిణామూర్తిని కొలవండి. దక్షిణామూర్తి హోమం చేయించుకోండి. దక్షిణామూర్తి చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. కన్యా రాశి వారికి దిస్ ఈజ్ చాలా మంచి టైం. ఎందుకంటే మీ 7th లార్డ్ 4th లార్డ్ మీకు 9th ప్లేస్లో ఉన్నాడు. 9th ప్లేస్లో జూపిటర్ ఉండటము, గోచారం ఉండటము చాలా మంచిది. మీకు గాడ్స్ గ్రేస్ ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీస్, మీరు అనుకున్న పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కాక మీ 3rd లార్డ్ అండ్ 8th లార్డ్ యొక్క నక్షత్రంలో ఇప్పుడు జూపిటర్ ట్రావెల్ చేస్తాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ టైం. మీకు దిస్ టైమ్ ఈజ్ జూపిటర్ 4th and 7th కమింగ్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ ది 3rd and 8th కాంబినేషన్లోకి వచ్చి 9th ప్లేస్లో ఉన్నాడు. ఇది 9th ప్లేస్ అనేది సడన్గా బిజినెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు దాకా ఏముండదు, ఎవరో ఫ్రెండ్ కలుస్తారు, సడన్గా బిజినెస్ చేద్దాం. లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి కొంతమందికి. చాలామంది నా దగ్గరికి వచ్చి చాలా ప్రాబ్లమ్స్ చెబుతున్నాడు. ఆయన ఎవరు నన్ను చాలా బాధ పెడుతున్నాడండి, లేకపోతే రిలేషన్లో ఉన్నవాళ్ళు చాలా బాధ పెడుతున్నారండి అని చాలామంది చెప్తుంటారు. అంటే ఎవరికో ఒకటికి ఒక చికాకులు లైఫ్లో ఉంటాయి. దీనివల్ల ఇవాళ నుంచి 21/8 నుంచి ఈ చికాకులు పోయే అవకాశాలు ఉంటాయి. అకస్మాత్తుగా సపోజ్ ఎవరన్నా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారనుకోండి, సరిపోని ఎందుకులే అనుకొని వాళ్ళే మనసు మార్చుకుంటారు. మన టైం చాలా బాగా ఉంటుంది. టుడే ఆన్వర్డ్స్ ఈ కన్యా రాశి వారికి చాలా మంచి టైం. హెల్త్ విషయం కూడా మంచి డాక్టర్ దొరకటం కానీ, మంచి డాక్టర్కి మనం మంచి కరెక్ట్ మెడిసిన్ రాయటం కానీ 9th ప్లేస్లో ఉండటం వలన చాలా బాగా ఉంటుంది. అదీ కాక విర్గో వాళ్ళు ఇప్పుడు మంచి కమ్యూనికేషన్స్, చాలా ఇదివరకు కన్నా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడటం చాలా బాగా ఉంటుంది. వీళ్ళకి 3rd కమ్యూనికేషన్స్, 3rd అంటేనే కమ్యూనికేషన్స్ నక్షత్రంలోనే గురువు ఉన్నాడు. ఇట్స్ వెరీ గుడ్ కమ్యూనికేషన్స్. ఈ వార్తాపత్రికలో ఉండేవాళ్ళు, జర్నలిజంలో ఉండేవాళ్ళు, విలేకరులు, ఈ యూట్యూబర్స్, వీళ్ళందరికీ కూడా కన్యా రాశి వాళ్ళకి చాలా మంచి టైం. వాళ్ళకి యూట్యూబ్ ఇన్కమ్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. 3rd అంటే నైబర్స్ కూడా, నైబర్స్తో వీళ్ళకి ఫ్రెండ్షిప్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలతో, సిబ్లింగ్స్తో కూడా, యంగర్ సిబ్లింగ్స్ ముఖ్యంగా వీళ్ళతో మంచి రిలేషన్స్ ఉండే అవకాశం ఉన్నాయి. ట్రబుల్స్ అన్నీ కూడా పోయి, అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక మానసిక ఇదిగా ఉంటాయండి, అవన్నీ పోయి చాలా మంచి లైఫ్ వచ్చే అవకాశాలు, పీస్ఫుల్గా ఉండే అవకాశాలు చాలా బాగా ఉంటాయి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గి చాలా బాగుంటుంది. సపోజ్ పార్ట్నర్, వైఫ్ కానీ హస్బెండ్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ 6th ప్లేస్లో శాటర్న్ గోచారం అవటం వలన 6th ప్లేస్ గోచారం చాలా మంచిదండి శనిది. అందువల్ల వీళ్ళకి జాబులో ప్రమోషన్ రావటం కానీ, హైక్ ఇన్ శాలరీ రావటం కానీ, దే వాంట్ టు చేంజ్ ద జాబ్, చేంజ్ అయ్యే అవకాశాలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పేదవారికి అన్నదానం చేయండి. దానం ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అన్నదానం ఇంకా మంచిది. చాలామంది ఇంకా చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. బట్టలు కూడా లేకుండా ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఉన్నంతలో మీకు సాధ్యమైనంత వరకే, మీకు అసాధ్యం కానీ చేయొద్దండి. మీ ఇన్కంలో ఒక 2% దానం చేయండి. 2% దానం చేయటం వల్ల చాలా చక్కగా మీకు ఒక బాడీలోనే మన హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. అలా మీరు చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. తర్వాత తులారాశి, తులా లగ్నము కానీ తులా రాశి కానీ వీళ్ళకి 3rd లార్డ్ అండ్ 6th లార్డ్ అయినటువంటి గురువు 2nd లార్డ్ అండ్ 7th లార్డ్ యొక్క కుజుని యొక్క నక్షత్రంలో ఉండాలి. ఇది అంటే 6th లార్డ్ 8th ప్లేస్లో, అంటే లగ్నానికి 6th లార్డ్ 8thలో ఉండాలి. 8thలో జూపిటరు ట్రాన్సిట్ అవటం అంత మంచిది కాదని జనరల్గా అనుకుంటారు. కానీ 6th లార్డ్ 8thలోకి వెళ్ళటం వలన విచిత్ర రాజయోగం ఏర్పడుతుంది. సడన్లీ విల్ గెట్ ఆపర్చునిటీస్. ఎవరో ఫ్రెండ్ కలుస్తాడు, షేర్ మార్కెట్లో ఈ షేర్ కొనుక్కో అంటాడు. సడన్గా ఆ షేర్ కొనుక్కుంటే, అంటే బుద్ధిబలం బాగా ఉంటే, తక్కిన గ్రహ ప్రభావం ప్లస్ దశ అంతర్దశ బాగుండేటైతే అది కొనుక్కుంటారు. చాలామంది ఈ మధ్య నేను చాలామంది చూశాను. కొన్ని షేర్లు కొనుక్కోవటం వల్ల చాలా లాభాలు వచ్చినాయి. చాలా లాభాలు వచ్చినాయి. కరోనాలో షేర్లు కొనుక్కున్న వాళ్ళకి జన్ టెక్నాలజీస్ ఇలాంటివి కొన్న వాళ్ళకి ఇప్పుడు చాలా లక్షాధికారులు అయిపోయారు. ఇలా ఈ 6th లార్డ్ 8thలో జూపిటర్ ట్రాన్సిట్ అవ్వటం అంత మంచిది కాదని పంచాంగాలు ఆటలు ఇట్లో రాస్తారు. సబ్జెక్ట్ మారింది, థింకింగ్ మారింది, అనాలిసిస్ మారింది. వీళ్ళకి సడన్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు సడన్గా ఇప్పుడు జూపిటర్ 8th ప్లేస్లో ఉన్నాడని ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. మీకు సడన్గా కొన్ని అంతర్దశాలను బట్టి సడన్గా యూ విల్ గెట్ ప్రమోషన్స్, జాబ్స్, లేకపోతే ట్రాన్స్ఫర్స్, మనీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా సడన్గా ఉంటాయి. ఎందుకంటే జూపిటరు 2nd ప్లేస్ని చూస్తాడు. 2nd ప్లేస్ ఎక్స్పాన్షన్, మనీ, ఈ రెండు కాబట్టి మ్యారేజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా మంచి టైం. అందువల్ల కాకపోతే 2nd, 7th, 8thలో ఉండటం, అంటే ఈ లార్డు యొక్క ఇది ఉండటం వల్ల కొంచెం ఎమోషన్స్ అవ్వటం, తొందరగా కోపం రావటం ఇలాంటివి జరుగుతుంటాయి. వీటిని మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. ఈ స్పౌజ్తోనూ పార్ట్నర్స్తోనూ కొంచెం జాగ్రత్తగా, అంటే ఇంపల్సివ్గా అనాలోచితంగా మాట్లాడకుండా కొంచెం ఎన్ని జాతకాలన్నీ చెప్పుకునేది ఏంటంటే ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం బిహేవ్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా బాగా ఉంటుంది. మీకు మ్యారేజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ ఏమన్నా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, ఏమన్నా మంచి ఈ అమౌంట్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఆ అమౌంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు వీటికి ముఖ్యంగా నేను ఈ చివరిలో చెప్పే రెమెడీస్ చేసుకోగలిగితే అంతా చాలా బాగా ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి దిస్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి, జ్యేష్ఠ నక్షత్రం, అనురాధకి అంత గొప్పగా లేదు కానీ జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా మంచి పీరియడ్. ఈ లగ్నాలార్డ్ ఈ 2nd లార్డ్ అండ్ 5th లార్డ్ అయినటువంటి గురువు 7th ప్లేస్లో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ గురువు కూడా లగ్నాలార్డ్ అండ్ 6th లార్డ్ యొక్క నక్షత్రంలోనే ట్రావెల్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ పీరియడ్ ఫ్రమ్ ఆగస్ట్, ఇవాళ నుంచి, లేకపోతే 26th నుంచి ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ టైం అని అనుకోవచ్చు. చిల్డ్రన్ కోసం ట్రై చేసే వాళ్ళకి చిల్డ్రన్ పుట్టే అవకాశాలు చాలామంది ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారండి.
వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సంతానం కలిగిన వాళ్ళకి పిల్లలకి జాబులు రావటం కానీ 5th ప్లేస్, జాబులు రావటం కానీ, జాబులో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం కానీ, జాబులో ఉన్న వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటానికి కానీ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. చాలా చాలా మంచి, చాలా ప్రొఫెషనల్ గ్రోత్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగా ఉంటాయి. దే విల్ వర్క్ హార్డ్. వీళ్ళు స్టూడెంట్స్ అయితే చదువు మీద బాగా ఫోకస్ చేస్తారు. బాగా చేయటం వల్ల ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి జీవితంలో సక్సెస్ వస్తుంది. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ కోసం అది ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేడీస్కి నేను ఇదివరకు ప్రెగ్నెన్సీ లేడీస్ మీద వీడియో చేశాను, కొన్ని టిప్స్ చెప్పాను ప్రెగ్నెన్సీ లేడీస్కి. అవి ఫాలో అయితే చాలా అద్భుతమైన చైల్డ్ పుట్టే అవకాశాలు ఎక్కువ అండి. ఇప్పుడు జూపిటరు మార్స్ యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నాడు. మార్స్ కూడా లగ్నాలార్డ్ కాబట్టి మీకు చాలా మంచి ఆపర్చునిటీస్. మార్స్ అనేది ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్, ఇల్లు కొనుక్కోవటం, ఇవన్నీ కూడా భూమికి సంబంధించి మైన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా, అంటే ఇల్లు కట్టుకోవాలన్నా, మైన్స్ కోసం ట్రై చేస్తున్నా, ఇలాంటి అన్ని ఆపర్చునిటీస్ అన్నీ కూడా చాలా బాగా ఇల్లు కట్టుకునే అవకాశాలు. దిస్ ట్రాన్సిట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్. తర్వాత సాజిటేరియస్, ధనుర్ రాశి. ధనుర్ రాశికి లగ్న లార్డ్ అయినటువంటి గురువు, 4th లార్డ్ అయినటువంటి గురువు 6th ప్లేస్లో ఉన్నాడు. ఆ 6thలో కూడా 12th లార్డ్ అండ్ 5th లార్డ్ యొక్క నక్షత్రంలో ఉన్నాడు. దిస్ ఈజ్ ఈ లగ్న లార్డ్ 6th ప్లేస్లో ఉండటము అనేది కొంచెం ఇబ్బంది అని మనం పంచాంగాలు అనుకుంటాం. కానీ ఈ 6th లార్డ్ అయినటువంటి ఇతను 12th ప్లేస్ని చూస్తాడు. 12th ప్లేస్ అనేది ఫారిన్ కంట్రీస్, ఫారిన్ అమౌంట్, ఫారిన్కి వెళ్ళాలనుకున్న అక్కడి నుంచి 2nd ప్లేస్ని కూడా చూస్తాడు. ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఫారిన్ కంట్రీస్తో వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకి ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి కొంచెం ఎక్స్పెండిచర్ అవుతుంది. దానికి రైట్ దానికోసం ఏదంటే మ్యారేజెస్, ఫంక్షన్స్, దీనికోసం ఎక్స్పెండిచర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాల్సిన టైము చాలా బాగుంది. ఫారిన్ నుంచి ధనం వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. 4th లార్డు కూడా అయినటువంటి గురువు 6th ప్లేస్లో ఉండి 12th ప్లేస్ని, 2nd ప్లేస్ని చూస్తున్నాడు. వీళ్ళకి ఆర్గనైజేషనల్ కెపాసిటీ పెరుగుతుంది. వీళ్ళకి 4th అంటే వెహికల్, సుఖం. కొంతమంది వెహికల్ తీసుకునే అవకాశాలు, వెహికల్ మార్చే అవకాశాలు కూడా చాలా బాగా ఉన్నాయి. స్టూడెంట్స్కి దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ యాక్టివిటీస్లో చాలా మంచి ఇది ఉంటుంది, సక్సెస్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 6th ప్లేస్లో ఉండటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫారెన్ కోసం వెళ్ళే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. ఫారెన్ కోసం వెళ్ళే స్టూడెంట్స్కి వాళ్ళకి చాలా ఈజీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొంతమంది డాక్టర్స్ అక్కడ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఆ ఎగ్జామ్స్ కూడా బాగా పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ మంచి సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సబ్జెక్టు టు దశ, అంతర్దశ కూడా చాలా బాగా ఉన్నాడు. ఇక్కడి నుంచి 5th ప్లేస్ని కూడా యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే కుజ నక్షత్రంలో ఉంటున్నాడు కాబట్టి 5th ప్లేస్ కూడా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకున్న ప్రమోషన్లకి, అంటే జాబుల్లో కూడా కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ అంటే ప్రమోషన్ల కోసం, ఎగ్జామ్స్ కోసం ఉంటాయి. అలాంటి ఎగ్జామ్స్ పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా ధనుర్రాశి కూడా చాలా బాగా ఉంది. ఆ తర్వాత మకర రాశి, మకర లగ్నం. ఇట్స్ వెరీ వెరీ గుడ్ టైం. మకర రాశి వారికి 3rd లార్డ్ అండ్ 12th లార్డ్ అయినటువంటి గురువు 5th ప్లేస్లో ఉన్నాడు. 5th ప్లేస్లో ఉండి మీ లగ్నాన్ని చూస్తున్నాడు, అయితే మీ రాశిని చూస్తున్నాడు. అండ్ మీ 11th అండ్ 4th లార్డ్ కుజుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. దిస్ ఎ వెరీ వెరీ గుడ్. మకర రాశి, మకర లగ్నం వాళ్ళకి ఇది చాలా మంచి పీరియడ్ అనుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. ఎప్పుడైతే జూపిటర్ లగ్నాన్ని చూస్తాడో మనకి మంచి మంచి థాట్స్ వస్తాయి. దానం చేయాలనే కోరిక కలుగుతుంది.
ప్రజలకి హెల్ప్ చేయాలనే కోరిక కలుగుతాయి. ఎవరికైతే మనం హెల్ప్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఒక పాజిటివ్ వేవ్స్ వస్తాయి. మనం పాజిటివ్గా ఉంటాం, ఒక రకమైన ఆనందం కలుగుతుంది. దిస్ వెరీ గుడ్ టైం. వీళ్ళకి సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబులు రావు. ఈ టైంలో క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబులు వచ్చే అవకాశాలు, జాబులో కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకునే వాళ్ళు, జాబులో వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం, కొత్త హయ్యర్ ఎడ్యుకేషన్, సపోజ్ కొంతమంది ఎంఎస్సి ఎంఫిల్ చేసి ఉంటారు, చాలా రోజులు అయిపోయి ఉంటుంది, పిహెచ్డి చేద్దామనే కోరిక ఉంటుంది. 5th ప్లేస్ హయ్యర్ ఎడ్యుకేషన్, పిహెచ్డి కంప్లీట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది చాలా రోజులు అయి ఉంటుంది పిహెచ్డి మొదలుపెట్టి, వాడికి ఇంకా డిగ్రీ రాదు. అలాంటి వాళ్ళకి డిగ్రీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సపోజ్ కొంతమంది ఎంతో కాలం నుంచి లెక్చరర్గా పనిచేసేవాళ్ళు పిహెచ్డి సీట్ కోసం ట్రై చేస్తుంటారు. ఇప్పుడు పిహెచ్డి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్స్ ద రైట్ టైం, ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. వీళ్ళకి మంచి థాట్స్ కూడా వస్తుంటాయి. జనరల్గా వీళ్ళకి ఇప్పుడు నౌ టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. షేర్ మార్కెట్ లాంటివి కూడా చేసుకోగలిగితే మార్కెట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. షేర్ మార్కెట్ చేయటం మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ మీ స్టాక్ మార్కెటింగ్ ఆస్ట్రాలజర్ ఉంటే వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీ జాతకం, నేను ప్రాక్టికల్గా చూశాను, జాతకము ప్రకారంగా మనకు ఆ రోజున బాగుంటే చిన్న షేర్ అయినా టక్కన పెరుగుతుంది. మనకు ఆ రోజున బాగోకపోతే, నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, మంచి షేర్ కూడా పడిపోతుంది. దీనికి పంచపక్షి సిద్ధాంతం అని కూడా ఒకటి ఉంది. అది పర్సనల్గా దాని ప్రకారం ఫాలో అయినా కూడా చాలా బాగుంది. షేర్ మార్కెట్ మనం జాగ్రత్తగా మీ పర్సనల్ అడ్వైస్ తీసుకొని వాళ్ళ ద్వారా చేసుకోగలిగితే చాలా బాగుంది. ముఖ్యంగా ఇప్పుడు మకర రాశి వారికి 5th ప్లేస్లో జూపిటర్ రన్ అవ్వటం, 2nd ప్లేస్లో శాటర్ను, 3rd ప్లేస్లో రవి రాహు ఇదవటం, ఇట్ ఈస్ ఎ రైట్ టైం అనుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ టైం. చాలా చాలా బాగుంటుంది. కొంచెం రైట్ టైంలో మెడిటేషన్, వీళ్ళకి కొంచెం యోగా మెడిటేషన్ చేయటం చాలా మంచిది. యోగా మెడిటేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి యూనివర్స్ నుంచి అడ్వైజులు వస్తుంటాయి, మంచి మంచి థాట్స్ వస్తాయి. అందువల్లనే తెల్లారుజామున 4 to 6 లోపల మెడిటేషన్ కనుక చేయగలిగితే వీళ్ళకి చాలా మంచి థాట్స్ వస్తాయి, చాలా మంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలతో ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగా ఉంటుంది. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి, కుంభ లగ్నం వారికి చాలామంది ఏమనుకుంటున్నారంటే మనకి శని ఏలినాడు శని నడుస్తుంది కదండి అని చాలామంది అంటుంటారు. ఏలినాడు శని మకర కుంభరాశుల వారికి, అనురాధ నక్షత్రం వాళ్ళకి, అంటే శని నక్షత్రం వాళ్ళకి అంత బాగా ఉండదండి. శని ఒక్కోసారి అక్కడ ఉండటం కూడా చాలా మంచిది. కాకపోతే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఆఫ్ వర్క్, ఏ పని చేస్తున్నా ప్రెషర్ ఆఫ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఈయనకి కుంభరాశి వాళ్ళకి 2nd లార్డ్ అండ్ 11th లార్డ్ 4th ప్లేస్లో ఉన్నాడు. అదీ కాక 4th ప్లేస్లో 10th లార్డ్ అయినటువంటి కుజుడు, 3rd లార్డ్ అయినటువంటి కుజుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, ఎక్వేరియస్. ఇది అంటే కుజ నక్షత్రంలో వృషభ రాశిలో 4th ప్లేస్లో ఉన్నాడు. సుఖస్థానం ఉంటుంది. వీళ్ళకి లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి, కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. కష్టపడాలి. ఒక చిన్న పనికి 4-5 సార్లు తిరగడం, కొంచెం అప్పుడప్పుడు కొంచెం చేసిన పని ఎంత మంచి మన ఉద్దేశంతో చేసినా కూడా ఒక్కొక్కసారి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకొని అవతల వాళ్ళు కొంచెం వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు కొన్ని అప్పుడప్పుడు ఉంటాయి. అందువల్ల కొంచెం ఇలాంటి కొంచెం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. కాకపోతే 11th లార్డ్ అండ్ 2nd లార్డ్, 11th అంటే లాభము, 2nd లార్డ్ అంటే ధనస్థానము లాభస్థానం అధిపతి మీకు 4th ప్లేస్లో ఉన్నాడు. మీకు కూడా 12th ప్లేస్ని చూస్తాడు. 12th ప్లేస్ని ఎప్పుడైతే చూస్తాడో మీకు సద్వినియోగం, మీరు సంపాదించే అమౌంట్ సద్వినియోగం అవుతుంది, మీ నాలెడ్జ్ సద్వినియోగం అవుతుంది, మీరు చేసే పనులన్నీ ఇతరులకి సద్వినియోగం అవుతుంది. మీరు అమ్మాయికి మ్యారేజ్ చేస్తే చాలా మంచి సంబంధం వస్తుంది. ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కానీ సద్వినియోగం అవుతుంది, చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.
తర్వాత సెకండ్ ప్లేస్ని చూడటం వల్ల మీకు సెకండ్ లార్డ్ అవ్వడం, ఫోర్త్ ప్లేస్లో ఉండటం వల్ల సుఖస్థానం, మీలో ఒక ధైర్యము, అంటే థర్డ్ ప్లేస్, థర్డ్ లార్డ్ కుజుడు యొక్క నక్షత్రం ఉండటం వల్ల ధైర్యం చేసే అవకాశం ఉంది. ఎవరైతే ధైర్యం చేస్తారో వాళ్ళకే జీవితం చాలా బాగా ఉంటుంది. రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అప్రాపరియేట్ టైంలో రిస్క్ తీసుకోకపోతే తర్వాత రిగ్రెట్ అవుతారు. మనకి ఎప్పుడైతే వయసులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే టైంలో బాగా కష్టపడ్డ వాళ్ళకి జాబులు వస్తాయి. అప్పుడు రిస్క్ తీసుకోకపోతే తర్వాత జీవితాంతం రిగ్రెట్ అవ్వాలి. మనం జాతకం కూడా చెప్పేది ఎందుకంటే అప్రాపరియేట్ టైం ఎప్పుడు వస్తుంది, అంత టైము మంచిదే, కొన్ని టైంలు చాలా బాగా ఉంటాయి. మీకు ఏదైనా కానీ మంచి అప్రాపరియేట్ టైంలో రిస్క్ తీసుకుంటే తర్వాత రిగ్రెట్ అయ్యే అవకాశాలు ఉండవు. అందువల్ల రిస్క్ ఈ టైంలో మీరు కష్టపడండి. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళండి, ఇమ్మీడియట్లీ విల్ గెట్ జాబ్. చాలా మంచి అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు థర్డ్ లార్డ్ నక్షత్రం ఉన్నాడు కాబట్టి ధైర్యం చేస్తారు. వెళ్ళవారు చాలా బాగా, మీరు ఏ పనైనా నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మనిషికి కాన్ఫిడెన్స్ ఉంటుందో, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళ జీవితంలో బాగా పైకి వస్తారు. ఇవన్నీ కూడా దశ అంతర్దశ కనుక బాగా ఉండేటట్టయితే ఇప్పుడు నౌ టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఏమన్నా పిల్లల పెళ్ళిళ్ళు ఇలాంటివి చేయాలి అనుకునే వాళ్ళకి చాలా చేసుకోవటం వలన చాలా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు, చాలా పెట్టుబడులు పెట్టినా కూడా, ఎందుకంటే సెకండ్ అండ్ 11th కాబట్టి పెట్టుబడులు పెట్టినా చాలా బాగా ఉంటుంది. ఫోర్త్ ప్లేస్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత మీన రాశి కానీ మీన లగ్నం కానీ, లగ్నా లార్డ్ అండ్ 10th లార్డ్ థర్డ్ ప్లేస్లో చాలా బాగా ఉన్నాడు. ఈ థర్డ్ ప్లేస్లో ఉండి 9th లార్డ్ అండ్ 2nd లార్డ్ యొక్క నక్షత్రంలో ఉన్నాడు. దిస్ ఇస్ ఇది మీన రాశి వారికి దిస్ ఈజ్ అప్రోప్రియేట్ టైం. చాలా మంచి టైం. మీరు ధైర్యం చేయండి. ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్. చాలా మీరు ఏ పని చేసినా ధైర్యంగా చేయగలిగితే చాలా బాగుంటుంది. మీకు వెల్త్ పెరుగుతుంది. వెల్త్ వేరు, ప్రాఫిట్ వేరు. ప్రాఫిట్స్ అప్పటికప్పుడు, వెల్త్ మీకున్న వెల్త్, ఇప్పుడు ల్యాండ్ ఉంది, గచ్చిబౌలిలో ల్యాండ్ ఉంది అనుకోండి, చాలా రేటు పెరుగుతాయి. వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు అదృష్టం ఆటోమేటిక్గా కలిసి వస్తుంటుంది. మీరు ఒక ఇల్లు 10 లక్షలకి అమ్మాలి అనుకొని మీరు మనసులో చెప్తే టకటక 15 లక్షలకి 20 లక్షలకి బేరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ముఖ్యంగా ఈ లగ్న లార్డ్ థర్డ్ ప్లేస్లో కమ్యూనికేషన్స్, ఎవరైతే జర్నలిజంలో ఉండారో, ఇప్పుడు యూట్యూబర్స్, పత్రికా రంగంలో ఉండారో, ఈ మీడియా రంగంలో ఉన్నవాడో వాళ్ళకి చాలా మంచి టైం. స్పోర్ట్స్ పీపుల్కి స్పోర్ట్స్ పీపుల్కి కూడా, స్పోర్ట్స్లో చేయాలనుకునే వాళ్ళకి, స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి టైం అనుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. తర్వాత వీళ్ళకి ఇక్కడ మీకు 9th ప్లేస్ని కూడా చూస్తున్నారు, భాగ్యస్థానాన్ని చూడటం వల్ల మీకు భాగ్యం ఏర్పడుతుంది. అంటే కొత్త కోర్సులు చేయాలనుకున్నా, మ్యారేజ్ ప్రపోజల్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకేమన్నా కొత్త ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్నా, వీటన్నిటికి కూడా వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా 12 రాసుల వారికి గురువు యొక్క గోచారం చెప్పాం. ముఖ్యంగా ఈ గురువు చాలా బాగా ఉండాలంటే చిట్కా చెప్తానండి. దక్షిణామూర్తిని కొలవండి. దక్షిణామూర్తి మీకు ఎక్కడైనా ఫోటో దొరుకుతుంది. ఫోటో నార్త్ ఈస్ట్లో పెట్టుకొని ఆ దక్షిణామూర్తి దక్షిణ వైపుగా చూసేటట్టుగా, అంటే నార్త్ ఈస్ట్లో కార్నర్లో పెట్టుకుంటే మీకు దక్షిణాన్ని చూస్తాడు. దానికి ఆ ఫోటోని ఒక 2 నిమిషాలు చూసినా చాలు. దానికి దండం పెట్టుకోండి. ప్రతిరోజు మెడిటేషన్ లాగా 2-3 నిమిషాలు దండం పెట్టుకోండి. మీకు యూట్యూబ్లో మీకు దక్షిణామూర్తి స్తోత్రం దొరుకుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం ఒక పొద్దున సాయంత్రం వినండి. దక్షిణామూర్తి అంటే గురువు కాబట్టి మీకు గురువులు ఉంటారు, టీచర్లు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి మా గురువు గారని అంటుంటారు. గురువుల్ని సత్కరించండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ గురువులు ఉంటారు, వాళ్ళ పురోహితులు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన కొంతమంది ఉంటారు. వాళ్ళని గౌరవించండి.
తర్వాత ముఖ్యంగా పేదవారికి అన్నదానం చేయండి. అన్నదానం ఈజ్ వెరీ వెరీ గుడ్. మీ ఇన్కంలో 2% దానం చేయండి. తర్వాత ప్రతి ఊళ్ళోనూ చాలా వరకు ఇప్పుడు దక్షిణామూర్తి దేవాలయాలు ఉన్నాయి. దక్షిణామూర్తి దేవాలయం మన హైదరాబాద్లో అయితే పంజాగుట్లో, స్కందగిరి టెంపుల్, ఇలాంటి చాలా మంచి ప్రసిద్ధమైన స్థలాల్లో దక్షిణామూర్తి టెంపుల్స్ మీకు గూగుల్లో కొడితే వస్తాయి. మీకు దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి టెంపుల్ని దర్శించండి. ఏ వారమైనా పర్లేదు, గురువారమే అనుకోక్కర్లా, ఏ వారమైనా దర్శించండి. మీరు దక్షిణామూర్తి స్తోత్రం వినండి. తర్వాత మన పల్నాడు వాళ్ళు అయితే కోటప్పకొండకి వెళ్ళండి. శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి చాలా ఫేమస్. గురువారం రోజున దక్షిణామూర్తి అభిషేకం చేస్తారు, అక్కడ చేయించుకోండి. ఎక్కడ అవైలబుల్ ఉన్న వాళ్ళకి చాలా దూరం ఖర్చు పెట్టుకొని వెళ్ళక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి దగ్గరలో ఉన్న చోట మీరు దక్షిణామూర్తిని కొలవండి. గురువుల్ని సత్కరించండి. మీకు హితోపదేశం బ్రాహ్మణులు వీళ్ళు ఉంటారు కదా, మీకు ప్రతి ఒక్కరికి ఉంటారు, వాళ్ళని సత్కరించండి. దానం చేయండి. బీదవారికి ఒక 2% దానం చేయండి. డెస్టిట్యూట్స్, ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ ఉంటాడు, బ్లైండ్ అండ్ హ్యాండిక్యాప్డ్, వాళ్ళకి కూడా వాళ్ళకి చేయటం వలన శని, బ్లైండ్ అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి హెల్ప్ చేయటం వలన శని సంతోషిస్తాడు. దీనివల్ల మీరు ఇలా చేసుకోగలిగితే ఎన్ని కష్టాలున్నా, జాతకంలో బాగా లేకపోయినా అవన్నీ రెక్టిఫై అయిపోతాయి. ఎప్పుడైతే దానం చేసి మనం సత్మార్గంలో ఉంటామో, ధర్మంగా ఉంటామో, న్యాయంగా ఉంటామో, ఈ దోషాలన్నీ పోతాయండి. అందువల్ల అలా ధర్మ మార్గంలో ఒక 2%, మినిమం 10% వరకు చేయొచ్చు. మినిమం మీ సంపద, మీ కెపాసిటీ కూడా చూసుకొని మీకున్న కెపాసిటీలో 2% దానం చేసుకోండి. పొద్దున సాయంత్రం నేను ఒక ప్రేయరు, మీ పూజలు పునస్కారాలు అన్నిటితో పాటు అవన్నీ కంటిన్యూ చేయండి. దాంతోపాటుగా పొద్దున నిద్ర లెగవటమే ఒక 5 minutes, థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5 minutes అనుకొని మీ కోరికలన్నీ అనుకోండి. అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్. మీకు చేసుకునే పూజలు, మీరు చేసుకునే వాటి దాంతో పాటుగా ఇది కూడా చేసుకోండి. ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ.